హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైంది. ప్రపంచ స్థాయి వస్తువులతో కలకలలాడుతున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఆ రైల్వే స్టేషన్ వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో రీడెవలప్ చేసినటువంటి 75 అమృత భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లోనే ప్రారంభిస్తున్నారు. మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. 26 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ను అభివృద్ధి చేశారు. గతంలో ఈ స్టేషన్లో అయితే ఎటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఎటువంటి సేవలు కూడా దాదాపు తక్కువగా అందుబాటులో ఉండేవి. ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ అంటే ఇక్కడ గ్రీనరీస్ ఎక్కడ చూసినా కూడా చెట్లు చేమలు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు ఈ చుట్టూరంగా ఇక్కడ అన్నీ కూడా ల్యాండ్స్కేప్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళు వచ్చి ఈ స్టేషన్ ముందు సెల్ఫీ దిగేందుకు కూడా ఒక సెల్ఫీ పాయింట్, హైటెక్ సిటీ అనే పేరుతో ఒక సెల్ఫీ పాయింట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక స్టేషన్ ఎంట్రన్స్లోకి రాగానే హైటెక్ సిటీ అని అద్భుతంగా ఒక పెద్ద పెద్ద అక్షరాలతో హైటెక్ సిటీ అనేది ఏర్పాటు చేశారు. మనం ఇంకొకటి చూస్తే ఇక్కడ వ్యూ పాయింట్, ప్రస్తుతం మనం చూస్తున్నాము వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కట్టడాలు కావచ్చు, వాటన్నింటిని కూడా ఈ వ్యూ పాయింట్ నుంచి చూడవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే హైటెక్ సిటీ అనే రైల్వే స్టేషన్ బోర్డు కూడా నేరుగా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ప్రయాణం చేస్తూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక హైటెక్ సిటీ అంటేనే ఎక్కువ మంది టెక్కీలు ఇక్కడ నుంచి ఎక్కువగా జర్నీ చేస్తుంటారు. అందుకు వీళ్ళ కోసం కూడా వాళ్ళు సెల్ ఫోన్లు కావచ్చు, లేదంటే ల్యాప్టాప్లు కావచ్చు, ఇటువంటివి వినియోగించుకునేందుకు ఉచిత వైఫై సేవల్ని కూడా ఈ స్టేషన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు కూడా 3000 మంది పైచిలకు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వాళ్ళ ద్వారా ప్రతిరోజు 20,000 ఆదాయం కూడా వస్తుంది. అందుకే ఈ స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్లలో భాగంగా అభివృద్ధి చేశారు. అయితే దీనిలో అనేకమైనటువంటి సదుపాయాలను, ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా టికెట్ రిజర్వేషన్ కౌంటర్ కావచ్చు, లేదంటే ప్లాట్ఫామ్ కావచ్చు, వెయిటింగ్ హాల్ కావచ్చు, ఇటువంటివి అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఇంతకుముందు ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉండేటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇప్పుడైతే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా, విశాలమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక లిఫ్టులు, గతంలో అయితే ఈ స్టేషన్లో కేవలం 2 మాత్రమే లిఫ్టులు అందుబాటులో ఉండేటివి. ఇప్పుడు మరో 2 లిఫ్టులను, అంటే మొత్తానికి 4 లిఫ్టులను, అదేవిధంగా ఎస్కలేటర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ స్టేషన్లో వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు ప్రయాణించేటప్పుడు ఇక్కడ నుంచి రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ స్టేషన్ నుంచి దాదాపు 62 రైళ్లు, సబర్బన్ రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణం బయలుదేరుతుంటాయి, వెళ్తుంటాయి, వస్తుంటాయి. ఆ ప్రయాణికులకు లగేజ్ తీసుకొస్తే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 4 లిఫ్టులు కావచ్చు, ఎస్కలేటర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక మనం చూస్తున్నాము రిజర్వేషన్ కౌంటర్, అంటే ప్రయాణికులు ఎంతమంది వచ్చినా కూడా టికెట్ తీసుకునే విధంగా రిజర్వేషన్ కౌంటర్ కావచ్చు, లేదంటే జనరల్ టికెట్ కావచ్చు, దివ్యాంగం టికెట్ కావచ్చు, ఏవి చూసినా కూడా వాళ్ళు వచ్చి ఎంతమంది వచ్చినా తొందరగా టికెట్లు తీసుకునే విధంగా భారీ టికెట్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక వెయిటింగ్ హాల్, ప్రయాణికులంతా కూడా ఎంతమంది వచ్చినా కూడా ఈ హాల్లో వెయిట్ చేసే విధంగా భారీ వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చేటువంటి రైళ్ళ కోసం బయట వెయిట్ చేయకుండా ఈ వెయిటింగ్ హాల్లో కూర్చుని రైలు రాగానే వెళ్ళి ఆ రైల్లో కూర్చుండి ప్రయాణించే విధంగా ఈ వెయిటింగ్ హాల్ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు కెఫిటేరియా కావచ్చు, లేదంటే పరిసర ప్రాంతాలని కావచ్చు, అన్నీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఎంట్రన్స్ను కావచ్చు, లేదంటే ఎగ్జిట్ కావచ్చు, వీటన్నింటిని కూడా ఈ స్టేషన్లో అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మంచినీటి సదుపాయం కావచ్చు, లేదంటే ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు, ముఖ్యంగా ప్రయాణికులకు మంచి సేవలు, అద్భుతమైనటువంటి సేవల్ని అందించడమే లక్ష్యంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. ఇక ప్రయాణికుల భద్రతా పరంగా కూడా ఇక్కడ చర్యలు ఎక్కువగా తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. సీసీ కెమెరాలు, ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. ఇక ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎస్కలేటర్. అంతకుముందు అయితే ఇక్కడ ఈ స్టేషన్లో ఎస్కలేటర్ లేదు. ఇక్కడ పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తమ లగేజ్ని తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ స్టేషన్ను
26 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసినట్లయితే చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ఈ స్టేషన్లో మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా స్టేషన్ను ప్రారంభిస్తున్నారు. ఇక్కడ నుంచి స్థానిక లీడర్లు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అభివృద్ధి చేసినటువంటి ఈ స్టేషన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కూడా రైల్వే శాఖ చెప్తుంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.